హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. రియాన్ పరాగ్ ఎంట్రీతోని వన్డే జట్టు నుంచి అయితే ముగ్గురు స్టార్ ప్లేయర్లు అవుట్. అసలు ఆ స్టార్ ప్లేయర్ ఎవరు, వాళ్ళ గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. రీసెంట్గానే మన టీమిండియా వచ్చేసి అయితే శ్రీలంక పర్యటనకు అయితే వెళ్ళడం జరిగింది. అందులో భాగంగానే టీమిండియా వచ్చేసరికి T20 సిరీస్, ODI సిరీస్ అయితే ఆడడం జరిగింది. ఈ రెండు సిరీస్లో వచ్చేసరికి మన టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన రియాన్ పరాగ్ మాత్రం అయితే అద్భుతమైన ప్రదర్శనతోనైతే ఆకట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా T20 కూడా ఆడడం జరిగింది. అదేవిధంగా వన్డే కూడా అరంగేట్రం అయితే చేయడం జరిగింది. రెండు సిరీస్లోనూ మన రియాన్ పరాగ్ మాత్రం అయితే అద్భుతమైన ప్రదర్శన అయితే రాణించడం జరిగింది. ముఖ్యంగా T20లో అద్భుతమైన ప్రదర్శన చేసిన రియాన్ పరాగ్ వన్డే జట్టులో అరంగేట్రం చేసిన మ్యాచ్లోనే 10 ఓవర్లు వేసి 3 వికెట్లు తీర్చి 49 పరుగులు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా రియాన్ పరాగ్ ఎంట్రీతోనైతే ముగ్గురు స్టార్ ప్లేయర్లు మాత్రమైతే వారికి వన్డే కెరీర్ మాత్రమైతే దగ్గర పడుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రియాన్ పరాగ్ వచ్చేసరికి ఆల్రౌండ్ పొజిషన్లో, అదేవిధంగా ఫినిషింగ్ పొజిషన్లో బెస్ట్గా సెట్ అయిపోయేటట్టుగా అయితే ఉండడం జరిగింది రియాన్ పరాగ్. అందుకే ముగ్గురు అయితే వన్డే జట్టు నుంచి అయితే చోటు కష్టమే అని కూడా చెప్పుకోవచ్చు. మొదటగా వచ్చేసరికి కేఎల్ రాహుల్ వచ్చేసరికి వన్డే భవిష్యత్ చాలా అంటే చాలా ప్రశ్నార్థకరంగా అయితే మారిందని చెప్పుకోవచ్చు. వికెట్ కీపర్ పొజిషన్లో తీసుకుందామంటే రిషబ్ పంత్ ఉండడం జరిగింది. అదేవిధంగా నార్మల్ బ్యాటర్గా తీసుకుందామంటే రియాన్ పరాగ్ జట్టులోకి రావడంతో అతని ప్లేస్ అయితే చాలా అంటే చాలా కష్టంగా అయితే మారిందని చెప్పుకోవచ్చు వన్డే జట్టులో వచ్చేసరికి. మరి కేఎల్ రాహుల్ వచ్చేసరికి కీపింగ్ ఓన్లీ బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉన్న ప్లేయర్ అని కూడా చెప్పుకోవచ్చు. అయితే కీపింగ్ రెండు విధాలుగా తీసుకుంటే జట్టులో చోటు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. కాకపోతే ఆ కేటగిరీలో మన కేఎల్ రాహుల్కి వన్డే జట్టులో చోటు లభించడం చాలా అంటే చాలా కష్టం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రిషబ్ పంత్ ఉండడంతో కేఎల్ రాహుల్కి అయితే చాలా ఒక బ్యాట్స్మెన్గా మన కేఎల్ రాహుల్ తీసుకోవాలంటే చాలా అంటే చాలా కష్టంగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతని ప్లేస్లో వచ్చేసరికి ఒక ఆల్రౌండర్ తీసుకుంటే టీమిండియాకి విన్నింగ్ శాతం ఎక్కువగా ఉండొచ్చు. అందుకే ప్లేయింగ్ లెవెన్లో మన కేఎల్ రాహుల్ చోటు కష్టమే అని కూడా చెప్పుకోవచ్చు వన్డే జట్టులో అయితే. అదేవిధంగా మరొక ప్లేయర్ చూసుకుంటే శివన్ దుబే వన్డే జట్టులో మాత్రమైతే అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయాడు. పూర్తిగా విఫలం అవడం జరిగింది శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్లో మాత్రమైతే. అదేవిధంగా T20 సిరీస్లో కూడా అంత ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు శివన్ దుబే మాత్రమైతే. వన్డే జట్టులోకి వచ్చేసరికి హార్దిక్ పాండ్యా ప్లేస్లో ఆల్రౌండర్ కోట కిందకి శివన్ దుబేని అయితే తీసుకోవడం జరిగింది. కాకపోతే అనుకున్న స్థాయిలో రాణించలేకపోయింది. ఫ్యూచర్లో వచ్చేసరికి శివన్ దుబే కూడా వన్డే జట్టు నుంచి అయితే చోటు కోల్పోయే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తున్నాయి. అతని ప్లేస్లో వచ్చేసరికి రియాన్ పరాగ్ వచ్చే అవకాశం అయితే మెండుగా కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరొక ప్లేయర్ వచ్చేసరికి రింకు సింగ్ వచ్చేసరికి T20 ఫినిషర్గా బెస్ట్ ఫినిషింగ్ పొజిషన్లో అయితే ప్రజెంట్ అయితే ఆడుతున్నాడని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వన్డే జట్టుకు వచ్చేసరికి రింకు సింగ్ మాత్రమైతే చోటు లభించలేదు శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్లో వచ్చేసరికి. అతను వన్డేలో వచ్చేసరికి అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోతున్నారు. అదేవిధంగా ఫినిషింగ్ పొజిషన్లో చూసుకుంటే రింకు సింగ్ మాత్రం అయితే తనదైన స్థాయిలో ఫినిషింగ్ చేయలేకపోతున్నాడు వన్డే కెరీర్లో. అదేవిధంగా రింకు సింగ్ బౌలింగ్లో కూడా అంత పర్ఫార్మెన్స్ అయితే చేయటం లేదు. అందుకే రింకు సింగ్ వన్డే జట్టు నుంచి అయితే దాదాపు అవుట్ అయినకే లెక్క అని చెప్పుకోవచ్చు. అతని ప్లేస్లో వచ్చేసరికి రియాన్ పరాగ్ మాత్రం అయితే పర్ఫెక్ట్గా సెట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే అటు బ్యాటింగ్తో పాటు ఇటు బౌలింగ్లో కూడా రాణించే సత్తా ఉన్న ప్లేయర్ అని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా రియాన్ పరాగ్ వచ్చేసరికి దేశవాళీ క్రికెట్లో రెగ్యులర్గా స్పిన్ బౌలర్గా అయితే ఎదగడం జరిగింది. అందుకే ఆ కోణంలో దృష్టిలో పెట్టుకొని టీమిండియా మేనేజ్మెంట్ ఫినిషర్ పొజిషన్లో వచ్చేసరికి మన రింకు సింగ్ బదులు రియాన్ పరాగ్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా రియాన్ పరాగ్ ఎంట్రీతోని ముగ్గురు కీలకమైన ఆటగాళ్ళు మాత్రమైతే వన్డే జట్టు నుంచి అయితే చోటు అయితే కోల్పోవడం అయితే దాదాపు కన్ఫర్మ్ అయినట్లు కిందికే లెక్క అని చెప్పుకోవచ్చు. రాబోయే సిరీస్లో వీళ్ళకి చోటు లభిస్తుందా లేదా అంటే చాలా కష్టం అని కూడా చెప్పుకోవచ్చు. చూద్దాం రాబోయే సిరీస్లో వీళ్ళకి చోటు లభిస్తుందా లేదా అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్ అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. రారా మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.